ఈ వర్షంలో ఈ కన్నీళ్ళని దాచుకునేకైతుందని ఉద్దేశంతో నేను కూర్చున్నాను. ఈ వర్షంలో ఈ కన్నీళ్ళని దాచుకునేకైతుందని ఉద్దేశంతో బాంపిడుగులుగా చెప్తాండి. అదే ఎట్లా దిగుతాంది ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే గుండు సూదులతో కూర్చున్నంత నొప్పి వస్తుంది. జ్వరం వస్తుంది, పోయి తడిసిపో. నాకంటే బాధ ఉంది కాబట్టి నేను ఈ బాధలో కన్నీళ్ళు కనపడకూడదు అని చెప్పి వర్షంలో కూర్చున్నాను. నీకు ఏ బాధలు లేవు కదా, నువ్వు లోపల పో. వర్షానికి ఏంటికి వస్తున్నావు బయటికి? ఎవరి కోసం పడుతుంది మానా? నువ్వు బకెట్లో నీళ్ళు పట్టుకొని పోసుకొని గంట 10 గంటలు నిలిచినట్టు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావు. అదే జగ్గుతో నీళ్ళు పోసుకుంటున్నావు. ఇవి నీళ్లు పోసుకునే కాదు, వర్షానికి పక్కన నిండినాయే. చుచ్చుకోబడుతుంది మానా. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? పొద్దున 6 గంటల నుంచి నువ్వు వర్షం చూసింది లేదు. నువ్వు ఏదో 11:30కి లేచి భారీగా అనుకోద్దు. ఇప్పటికి చాలా వర్షం పో, జలుబు వస్తే జ్వరం వస్తుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నాకేమైనా పర్లేదు, నేను బాధలో ఉన్నా కాబట్టి నా కన్నీళ్ళు ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఈ వర్షంలో ఈ కన్నీళ్ళని దాచుకునేకైతుందని ఉద్దేశంతో నేను కూర్చున్నాను. నీకెందుకు బాధ ఉంది? ఈ బాధ నువ్వు 11 గంటలకు ఎందుకు లేస్తాను? 11 అట్లా ఆపుకోప్ప. ఏమి నీకేమే? నేను కూడా నేనే తక్కువనే నేను పంపిదా కాదు, 2 నిమిషాలే వచ్చి నువ్వెట్లా తడిచిపోతావు అంతా? నేను 6 గంటల నుంచి ఉన్నా. ఎవరు ఆర్ట్ చేసుకోవట్లా మమత ఆడ చూపి, కొలాయి కింద పెట్టాడు చూపి. అది ఆడ చూపి, కొలాయి కింద పెట్టాడు చూపి. అది చూపి. ఏయ్ నటిద్దు ఇటు చూపి. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, నేనైతే 6 గంటల నుంచి కంటిన్యూగా ఉరుములు. నీకు కూడా తెలుసు, పిడుగు ఆపక్కబడి చెట్టు పడిపోయింది. పిడుగు పడినా కూడా లేలే నేను. అదే తెలుసా? పిడుగులు ఎన్ని 16, 20 బాంపిడుగులు కాదు చెప్తాను. అదే ఉరుములు కాదు. నేను ఈడ పడతానే కూడా పిడుగు ఇట్లుంటే ఈడ పడింది. మళ్ళా తప్పించుకున్నా కదా మళ్ళా. అదే పిడుగు మీదకి పోయినా కానీ పర్లే. పిడుగు మీద కింద పోయినావు అంటే నీకు బాధ లేదు కాబట్టి నువ్వు పిడుగు మీద పోగలవు. ఏ దానికి పోలేకుండా కాబట్టి నేను ఇటు కూర్చున్నాను. బాగా చూడు, నాకు ఈ వాడికి జ్వరం వచ్చింటుంది. 120 డిగ్రీలు జ్వరం వస్తుంది. నేను కూడా వస్తాను, వణుకు వస్తుంది. నాకు కూడా అంతే వణుకు వస్తుంది. ఉడుకొచ్చింది నాకు జ్వరం వచ్చినా కూడా ఊపిరాడకు. ఇది చెప్పినా ఇంతకుముందే మూర్ఛ వ్యాధి ఫిట్స్ ఉన్నాయని చెప్పి. అద్దో ఫిట్స్ ఉన్నాయి వీనికి, మూర్ఛ వ్యాధి ఉంది. చలి తట్టుకోలేడు, మొగోడు కాదు వీడు. వర్షంలో తిరగలేడు, ఎండ తిరగలేడు, చలి తట్టుకోలేడు. ఈ చిల్లర నా కొడుకు చూడు, ఈడ చూడు స్టీల్. వర్షం పడిన 6 గంటల నుంచి అలు పెరగకుండా ఈడే కూర్చొని ఈడే బాధపడతానే ఉన్నా.
ఏంటి? చిల్లరడా నువ్వు చిల్లర చేతులు మళ్ళా పక్కుందిరా మళ్ళా నా కన్నీళ్ళు బకెట్కి నిండింది అంటే నా కన్నీళ్ళు బకెట్కి నిండింది. నా కన్నీళ్ళు మొత్తం డ్రమ్ము నిండినాయి చూపిస్తాను. నీళ్ళు ఎట్లా వస్తాడు డ్రమ్ము ఫుల్ నిండిపోయింది. ఆడెందుకు నిండినాయి? కూర్చుంటే ఇంట్లో ఉండే డ్రమ్ము నిండిందంట చూడండి. ఇంట్లో నిండి మమత నీకు నా కన్నీళ్ళు కనపడకపోవచ్చు. ఈ వర్షంలో దేవుడు ఇచ్చిన ఒక వరము. మనం ఎంత బాధ అయినా కూడా వర్షంలో ఎంత ఏడిచినా కూడా నలుగురికి తెలియదు కాబట్టి నేను వర్షంలో వచ్చి ఏడుస్తాను కన్నీళ్లు. నీకు అప్పుడే డ్రాప్స్ కనబడతాంటాయి కన్నీళ్ళు డ్రాప్స్. బాధ అనేది కళ్ళలో తెలిసిపోతుంది, కామం అనేది కళ్ళలో తెలిసిపోతుంది, కామం అనేది కళ్ళలో తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చి ఆ కొలాయి కింద నీళ్లు పోసుకొని నాటకాలు ఆడతారు. నేను నాటకం ప్రేమ ఉందంటే 6 గంటల ప్రేమ ఈ గుండెలో నీళ్లు కారుతారు, రక్తం కారుతుంది. కానీ బయటికి రానికుండా కవరింగ్ చేస్తాడు దీన్ని. గుండెలో నీళ్లు కారుతారు, రక్తం కారుతుంది. కానీ బయటికి రానికుండా కవరింగ్ చేస్తాడు దీన్ని. నువ్వు నీ కళ్ళలో చూపిస్తాను, మన బాధ గుండెల్లో చూపిస్తానా మమత? గుండెల్లో చూపిస్తావు చూపిస్తావు గుండెల్లో చూపిస్తావు చూపిస్తావు. మళ్ళా చూడు బూతులు మళ్ళా నోట్. నాకు ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ మనిషి 8 గంటల సేపు కంటిన్యూ వానలో తడసలేడు. 24 గంటల సేపు అయింది మళ్ళీ కూర్చొని మళ్ళీ నాకెంత డిగ్రీ కూర్చొని హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చొని అది ఉంది కానీ కర్రీ రాలే. ఆకలి అవుతుంది చూడండి, ఆకలి అవుతుందంట మరి. ఇంకా ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు బయటికి తేలే. ఇంత ముందే పూరీలు తిన్నాడు, మళ్ళా ఆకలి అవుతుందంట. నువ్వు పోరా, నీకు ప్రేమ లేదు ఏం లేదు అని క్లియర్ గా తెలిసిపోతావు. ఎందుకు ఆకలి అవుతుందని చెప్తాను. మళ్ళీ ఏం చెప్తుంది? బిర్యానీ ఏమైనా తెప్పిస్తారా అని అడుగుతున్నావు. ఎందుకు ఈ బిర్యానీ? పిండి ఎట్లా దిగుతుంది? ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే గుండు సూదులతో కూర్చున్నంత నొప్పి వస్తుంది. బిర్యానీలు తినాలా, 10 పూరీలు తినాలనే మనస్తత్వం ఉండదు. ఆకిలి లేదు, రాత్రి నుంచి తినలేదు, బాధ ఎక్కడ చూపించుకోలో తెలియదు. ఎక్కడ ఏడుస్తే తక్కువ అయిపోతామో, మొగోడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అనొచ్చు జనాలు, నాకు తెలుసు. కానీ వర్షం దేవుడా వర్షం కురిపించు, నా కన్నీరుని వర్షంలో ఏరులై పారిచ్చు అని నేను రాత్రంతా కూర్చొని ఏడుస్తుంటే సమయాన్ని పొద్దున 5:45 వర్షం స్టార్ట్ అయింది. బయటకు వచ్చి కూర్చున్నా, కన్నీళ్ళు కారుతానని వర్షం ఆగిపోకుండా పడతానే ఉంది. నేను తడిసిపోయి ముద్దయినాను. పర్లే, నా బాధ ఈ వర్షంతో పుట్టకపోని. ఈడు తిని 10:30 లేసి పూరీలు తిని మెక్కి తిని ఇటుకు వచ్చి ఆ బకెట్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ బిర్యానీ ఉంది గడ్డి తింటాను ఏం తింటివాడా అనుకో. తిని గేమ్ ఆడి 2 రోజులు చెప్తున్నాడు. నువ్వు 2 రోజులు కాదు 5 నుంచి అడుగుతున్నావు. ఆడొచ్చింది 5 నుంచి వర్షం వచ్చినది. ఇప్పుడు 2 నిమిషాలు ఏంటది అంతే. వర్షం వచ్చి మళ్ళా 5 నిమిషాలు తడిసిపోతుంది, కింద నీళ్లు తడిసిపోతాయి. బకెట్ తో పోసుకుంటున్నాడు చెట్లు తడిసిపోలేదా? ఒక టెంకాయ చెట్టు తడిసిపోయిందంటే నేను మనిషిని ఎంత తడిసిపోయింది అలా. మీరు నువ్వే ఆలోచించు. 30 అడుగులు టెంకాయ చెట్టు తడిసిపోయింది, నేనెంత? ఈ 3 అడుగులకి ఆ 30 అడుగులకి తేడా లేదా? ఆయన జింబని వేసుకుని ఎంత స్టైల్ గా ఉన్నాడు చూడు. మమతా నువ్వే బాధ ఉన్నాడు. ఎవడు నేను చూడు, పాత టీ షర్ట్ వేసుకొని వేసుకొని కూడా ఏం కలర్ పోయింది అది పాతదంటే జింబాడేంటి మళ్ళా. ఎంత చూడు మమత, చాలా బాధ అవుతుంది. ప్రతి వర్షం చుక్క నా కన్నీటి చుక్కలే కలిసిపోవాలి. ఈ ప్రేమ వస్తుంది తట్టుకోలేకపోతున్నా. నువ్వు సినిమాల్లో చూసింటావు, హీరో మామూలుగా వర్షంలో తడిచేది, తర్వాత నువ్వు ఇదే చూడబోతావు. ఎందుకంటే నాకు ఆ సినిమాలో చూపించిన ప్రేమ కంటే నాది ఇంకా ఈ సినిమాలు ఇవన్నీ డూబో నిత్య జీవితంలో ఏ సినిమా టైప్ అయితే సీరియల్ నిజమే నిజ జీవితం చెప్తాడా? సత్యంతో తడిసి పరిచయం పట్టుకో. నాకు కూడా
గొంతు కూడా గరగరంటే పొరటం పట్టేకి చెప్తాను. నేను ఐస్ క్రీమ్ పార్లర్కి పిలిచిన, నువ్వు కానీ ఐస్ క్రీమ్ పార్లర్ రాలేదంటే ఈ వర్షంలో నేను తడిసిపోతా, రెండేపటికి జుట్టు ఊడిపోతుంది, రెండేపటికి చర్మం ఊడిపోతుంది. ఏంటి ఐస్ క్రీమ్ పార్లర్ పిలిచావు నువ్వు? చర్మం ఊడిపోతుంది. ఏంటి ఐస్ క్రీమ్ పార్లర్ పిలిచావు నువ్వు? ఐస్ క్రీమ్ పిలిచినావు నువ్వు తిరిగమ్మనే. ఏ గొట్లమాడ రమంతా ఆడ రావద్దు ఏం చెప్పేది నువ్వు? ఏం తింటారు డూపు పడు పిడుగు పడు పడుతుంది. పిడుక్కి పల్టీలు కొట్టుకుంటూ పారిపోయే రకం వాడు, పిడుక్కి ఎదురుపోయే రకం నేను. అర్థమైందే? వీడు పిడుగు కాదు, పిడుదున్నట్లు వీడు. కుక్కకు బట్టి పిడుతుతో సమానం వీడు. నేను కదలను, నేను నానుతానే ఉంటా, నేనే తగ్గేం లేదు. అనుకోవచ్చు ఈ సంవత్సరం వర్షం కాదు, రేపు సంవత్సరం వర్షం. అసలు యా నెలలో వస్తుంది వర్షాకాలం? ఎన్ని రోజులు వస్తుంది చెప్పు? ఎన్ని రోజులు వస్తుంది వర్షం చెప్పు నువ్వు? జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. జనవరి. ఇప్పుడేది? ఇదే వానికి ఋతుపవనాలు తెలుదు, ఋతు వాతావరణం తెలుదు. వాడంతా రోత 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 కొట్టి పనికొచ్చేది. మమత ఆలోచించుకో, 10 నిమిషాలు నువ్వు చేసుకో, అర్థం చేసుకో. ఎవరు మంచోళ్ళో, ఎవరు ఫేకో, ఎవరు నిజమో, ఎవరు ఒరిజినాలిటీనో. నీళ్ళలో తడిసి తడిసి నరం పట్టుకుంది కాదు, పడంతా పట్టేసింది. ఆలోచించుకో. నరాలు కూడా బిగిసపోతారా? ఎందుకంటే చలికుంటాను, వర్షానికి తడుస్తాను కాబట్టి. ఐస్ క్రీమ్ బాలకి అర్ధగంట వస్తావా, లేదా నేను తడిసిపోయి ఏమన్నా అయిపోమంటావా? నా కోసం బతికే వాళ్ళు, నా కోసం నా వల్ల బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా జీవితాలు నాశనం అయితే. చూడ నువ్వు కాక ఏరా మంది ఉంటారట. నువ్వు అవుతే కదండి చాలా మంది. 6 తులాల కడేం వర్షం నాని 3 తులాలకి అయింది. ఏ ముద్రష్టమడ ఎక్కైతున్నది నువ్వు? ఏ ముద్రష్టమడ ఎక్కైతున్నది నువ్వు? ఏమేమో చాక్లెట్ కరిగేకేమో ఐస్ క్రీమ్ కరిగేకే. ఎప్పుడు గంటలు వర్షంలో లేవు కాబట్టి నీకు ఏమేమి కలుగుతాయి తెలుసు? కొండలైనా కలుగుతాయి. వర్షానికి నీళ్ళకు ఉన్న పవర్ అట్లాంటిది. 3 కేజీలు బరువు తగ్గిన, 3 తులాలు బంగారు తగ్గిపోయింది. నీకు ఇప్పటికి కూడా మారల్లా మన లేదనుకుంటే 10 కేజీలు తగ్గిన తెలుసునా? ఏంటికి రోగం వచ్చి ఇవి ఆవిడ వాళ్ళ రోగం, అవేవో ఏవో రోగాలు ఉన్నాయి, మూర్చు వ్యాధి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ డాక్టర్ చెప్పినాడు. ఎయిడ్స్ కూడా ఉండొచ్చు విలోనికి బరువు తగ్గుతాడు, ఎయిడ్స్ కూడా ఉండొచ్చు విలోనికి బరువు తగ్గుతాడు చెప్పినాడు. 10 కేజీలు ఒక సాధారణ మనిషి ఉన్నట్టు తగ్గిపోయినాడంటే ఏం రోగం ఉండాలి అది ఆలోచించు. నేను 3 తగ్గినా, ఎందుకు నీ మీద బెంగతో తినలేదు కాబట్టి, అలసిపోతాను కాబట్టి, సరిగ్గా నిద్ర లేదు కాబట్టి. వీడు తిని పండుకొని కూడా 10 తగ్గినాడంటే ఖచ్చితంగా ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఏదో యాంథ్రాక్స్ ఉండొచ్చు. కన్న కూతురు నెంబర్ ఏడ్చలేదా నువ్వు? ఏడ్చినట్ట నువ్వు ఏడ్చలేదా? ఏడ్చలేదా చెప్పు. ఏడ్చలే, నేను ఏడుస్తాను చూడు. నువ్వు ఏడ్చినావా లేదా? ఎయిడ్స్ ఉంది అని చెప్పేస్తున్నాడు. ఎయిడ్స్ బాధపడకున్నాడు అంటే నువ్వు బాధపడేది కాదు, నిన్ను చూసి మేమందరం కూడా బాధపడతాం. నువ్వు తలా కింద తీస్తే వానికి ఏదైనా టాబ్లెట్లు కొనుక్కోవడానికి బాగుంటుంది. ఎయిడ్స్ రోగం ఉన్నోళ్ళు, రోగాలు ఉన్నోళ్ళు ఇట్లా వర్షాన్ని తడిస్తే చాలా అనారోగ్యం వస్తుంది. నువ్వు ఆ బాబు నా కోసం మనసు మార్చి, ఆ బాబు నా కోసం మనసు ఎట్లా మాట్లాడతాడు? ఎందుకు తగ్గుతావు? అవసరం మమత కోసమా? పిడి పనులు అయితే ఏడాది అట్లా తొందరలు వేస్తాడా? ఈ సాడీలు కూతురు కూసి ఇవన్నీ డ్రామాలు ఆడతాడా? నువ్వు నీ నటించద్దు వేడా. వీడియో తీసినప్పుడు కనబడకపోవచ్చు. ప్రామిస్
వీని మీద వీడి సచ్చినంత తొట్టు ఈయన మీద తొట్టు పిడుగు పడింది పడిపోయి పిడుగు పడితే ఏడన్నా బతుకుతారా నేనా ఎవరది 10 పడినాయి 10 పడినాయి పిడుగులండి పక్కన పిడుగు ఆ పక్కనే నీ పక్కనే ఉన్నాడు నా మీద పడింది పిడుగు నువ్వు చూసినావు అబద్ధాలు చెప్పొద్దు నువ్వు అబద్ధాలు సీరియస్ చెప్పి నా మీద పిడుగు పడిందే లేదా నువ్వు చూసినావు అబాబు ముందర మళ్ళీ అబద్ధాలు పూర్వం అవుతావు నువ్వు అబద్ధాలు చెప్పేవాడు అవుతావు నిజం చెప్పేసి పిడుగు పడిందే లేదని పిడుగు సౌండ్ రాలేదా నీకు ఏంది నువ్వే పాపంటే పిడుగుదైతే ఎట్టయితే పిడుగు ఇదేంత డ్రామారా నువ్వు నీ అర్థమైందా ఏ కొట్లమోడా ఇవన్నీ అమ్మా పొద్దు నుంచి 10 పిడుగులు పడినాయి 10 పిడుగులు పడితే ఏడైనా కానీ మనుషులు ఉంటారా లేదనైనా ఏంటి లేనివన్నీ వచ్చి నోటు కూదులని వేస్తానా నువ్వు ఎవరు నేను డ్రామా కింద కూర్చోలేకపోతున్నాడా వీడెందుకు ముసిల్నా కొడుకు వీడి భోగాలు ఉన్నాయి కాబట్టి ముడ్డి భూమి మీద వంగదు నేను తెచ్చుకున్నాడు చూడది నువ్వు నీ మాది కాడా నువ్వు మళ్ళా ఎంత టైం అయినా గానీ ఎన్ని రోజులైనా గానీ ఎన్ని ఋతుపవనాలైనా వాళ్ళని నేను ఇట్లే నీళ్ళ ప్రవాహంలో కుట్టుకొని పోని నేను నేను కుట్టని సముద్రంలో తేలని ఒక ప్రపంచ పటంలో నుంచి దూరం వెళ్ళిపోని లేకపోతే మేఘం నన్ను పీల్చుకొని ఏమి జరిగినా సరే సాడి కాదు చూసి మళ్ళీ నోట్ ఏంటి వచ్చినంత చెప్పుకో ఎవరైనా కానీ వాన ఈ వానరా ఏనా బొంగురా ఏమన్నా వచ్చి కనబడుతుంది లేదు కనబడుతుంది క్లియర్గా కనబడుతుంది కూడా చూస్తారా పైన పైన నుంచి ఏంది ఇట్లా చిల్లర చేస్తారని తిడతాను ఇవన్నీ చూపు చెప్పేది నీకు అర్థం కాలే ఇచ్చిదాన్ని మళ్ళా ఆడిపోతాను ఉండలేకపోతున్నాడు ఈ రోంత వర్షానికి కూడా ఉండలేకపోతున్నాడు దీని మీద కూర్చున్నాడు కొద్దిసేపు ఇంకా కాలే బాడీ సహకరించడం లేదు ఎందుకంటే రోగాలు ఉన్నాయి చూసుకోండి నన్ను ఎవరు చూసినా నేను ఎంత వాన వచ్చాడు మళ్ళీ చూద్దాం కాల్చింటే చూడమవుతా నేను గివ్ అప్ ఇచ్చే రకం కాదు వర్షం ఆగిపోయినా కూర్చుంటా వర్షం వచ్చినా కూడా కూర్చుంటా లవ్ యూ మమతా లవ్ యూ నా రక్తాన్ని ఏర్లై బారిస్తా నీ కోసం నర్రాన్ని ఈ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు సాగబీక్తా నువ్వు గుర్తుపెట్టుకో ఐస్ క్రీమ్ ప్యాలలు రా గుండెకాయని ఎవరైనా నువ్వు వస్తారా సముద్రం కాస్తాను నువ్వు ఏంది కూతురు కూర్చోనా పైన తిడతాడా మొత్తం ఎవరా ఏం చిల్ల చేస్తున్నాడు తిని వచ్చినాడు మళ్ళీ లోపల పోయి ఏందో నమ్ముకుంటూ వస్తున్నాడు ఆకలి ఎవరు తింటారు నువ్వు లోటుకి వచ్చినాడు చేస్తాను నువ్వు కూర్చుంటావులే కూర్చో కింద కూర్చో ఏమి కింద కూర్చోవాడా చూస్తూ బజ చిల్లర ఎత్తున్నాడు ఏమంటుంది చూసావా నేను చిల్లరదాని అన్నాడు నీ కోసం నేను చేసే పోరాటాన్ని వీడు చిల్లరగా చూపిస్తున్నాడు చిల్లర దాని కోసం ఎందుకు కూర్చున్నావు అంటాడు ఇదంతా అబద్ధము నిజమని చెప్తున్నాను పెద్ద కేడీలకే కేడి అన్ని ఫేక్ అన్ని ఊరికే ఉత్తుతానే ఇప్పుడు బాగా ఆడొస్తుంది అసలు వర్షం కనపడలేదా ఈ చినుకులు కాదా ఏంది ఓ చినుకు పడుతుంది ఒక చినుకి దాని ఒక చినుకు కనుక ఓ ట్యాంక్ నీళ్ళు పడతాయి ఒకటేసారి వర్షం ఎవరైనా బయటకు వచ్చి చూసినావు వర్షం అంటే ఏం తెలుసా నీకు వర్షం వల్ల ఎంతమంది రైతులు బతుకుతారు తెలుసా ఎన్ని కుటుంబాలు బతుకుతాయి రైతుల గురించి కుటుంబాలు బతుకుతాయి వాన గురించి మాట్లాడా వాన వల్లే చెరువులు నిండుతాయి వాన వల్లే సముద్రాలు నిండుతాయి వానే
ఒక వాగుల్ని సృష్టిస్తుంది, పంట పొలాలకు నీళ్లు ఇస్తుంది, మనకి చెట్టు ఇచ్చే నీడ కూడా వాన వల్ల దాంతోనే వస్తుంది. ఈ వానతోనే నీ ప్రేమ కూడా నాకు వాన గురించి లాభాల గురించి చెప్పలేడా, మమత మంచి గురించి వాడు చెప్తాను. నువ్వు కన్నీరు గురించి స్టోరీ కన్నీరే వాన కంటే ఎక్కువ పోతుంది నా కన్నీరు, అది నేను చెప్తానేది. వాగులై వరదలై వర్షానికి ఆ బాధ కనబడకూడదనే కదా ఇక్కడ కూర్చున్నా, వర్షానికి ఆ బాధ కనబడకూడదనే కదా ఇక్కడ కూర్చున్నా. ఇంట్లో కూర్చుంటే ఏం చెప్పలేడు మళ్ళీ ప్రపంచం. ఆఫ్ చేయ, నేను మొత్తం వీడియో ఆఫ్ చేసినా కూడా నీకు తీయకపోయినా కూడా నేను నువ్వు మెసేజ్ చేసేంత వరకు నేను ఇట్లా కూర్చున్నట్లు ఏదో గుర్తుపెట్టుకో. ఆఫ్ చేసినట్లే.